Good evening everyone. Welcome to 585. 5 super exclusive వార్తలు. 5 న్యూస్ ప్రెజెంటర్. 5 న్యూస్ రిపోర్టర్స్. 5 ప్లేసెస్ నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్. టీవీ9 ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న వెరీ స్పెషల్ అండ్ సెన్సేషనల్ బులెటిన్ 585 లోకి ఎంటర్ అయిపోదాం. శబరిమలకు భక్తుల రద్దీ పోటెత్తుతోంది. విమర్శలు వివాదాల క్రమంలో ఇప్పుడు ఆంక్షలు తెరపైకొచ్చాయి. మకర జ్యోతి దర్శనానికి ఈసారి కేవలం 50,000 మందికి మాత్రమే అనుమతి. ఈ డీటెయిల్స్ ఈ బులెటిన్ లో చూద్దాం. ఇక సెకండ్ న్యూస్ చూస్తే సంచలనాల ట్విస్ట్లతో ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. మరి బీజేపీ దారెటు 2 రోజుల పదాధికారుల సమావేశంలో ఫైనల్ నిర్ణయం ఏంటి? ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇక థర్డ్ న్యూస్ చూస్తే మార్పుకు ధీటుగా తెలంగాణలో వలసలు జోరందుకున్నాయి. మున్సిపాలిటీలో అవిశ్వాసాలకు తెరలేచింది. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం నెక్కింది. మరికొన్ని చోట్ల రాజకీయం రసవత్రంగా కొనసాగుతుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం 585 లో. ఇటు హైదరాబాద్ జేఎన్టీయూ అటు ఓయూలో విద్యార్థులు రోడ్డెక్కారు. భద్రతా డొల్లతనంపై ధర్నా బాట పట్టారు. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం ఈ బులెటిన్ లో. రెడీగా అరకు కాఫీకి అరుదైన అవార్డ్. ఆ డీటెయిల్స్ చూద్దాం ఇవాల్టి 585 లో ఎక్స్క్లూజివ్ గా. శబరిమలలో గంటకు భక్తుల రద్దీ పెరుగుతోంది. దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. పంబ వరకు అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. గత 24 గంటల్లో 1,00,000 మందికి పైగా స్వామి దర్శనం చేసుకున్నారు అయ్యప్ప భక్తులు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు కావాల్సిన కనీస వసతులను ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంది అధికారులు. ఈ నెల 15న మకర జ్యోతి నేపథ్యంలో పలు నిర్ణయాలు తీసుకుంది దేవస్థానం బోర్డు. ఈ నెల 10 నుంచి దర్శనాలకు సంబంధించి స్పాట్ బుకింగ్స్ రద్దు చేశారు. 14, 15న దర్శనాలకు అనుమతిని పరిమితం చేయడంతో ఒక్కసారిగా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శబరిమలకు భక్తులు పోటెత్తారు. అయ్యప్ప దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా ట్రావెన్కోర్ బోర్డు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 10వ తేదీ నుంచి స్పాట్ బుకింగ్స్ రద్దు చేశారు. మకర జ్యోతికి మహిళలు, చిన్నపిల్లలు రావద్దని కూడా ముందే సూచిస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అయ్యప్ప దర్శనం ఈ నెల 10వ తేదీ నుంచి ఉండబోతోంది. ఇక ఈ నెల 14న 40,000 మందికి మాత్రమే దర్శనానికి అనుమతి. అలాగే ఈ నెల 15న 50,000 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉండబోతోంది. శబరిమలలో విధించిన ఈ కొత్త ఆంక్షలకు సంబంధించి మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఇన్నేళ్లుగా ఎప్పుడు కూడా అయ్యప్ప భక్తులకు శబరిమలలో ఇలాంటి ఆంక్షలు విధించలేదు. మరి ఈసారి ఆంక్షలు విధించడానికి కారణం ఏంటి? 50,000కు 40,000కు మించి ఒక్కరోజు భక్తులకు దర్శనం కల్పించలేరా? అంటే ఇటీవల ఒక 20 రోజుల నుంచి చూస్తే కనుక 3 సందర్భాల్లో ఊహించిన విధంగా భక్తుల రద్దీ అనేది ఒక్కసారిగా శబరిమలకు పెరిగింది. దీంతో వస్తున్నటువంటి భక్తుల్లో దర్శనం చేసుకున్నటువంటి వారి కంటే కూడా దర్శనం లేకుండానే వెనుదిరిగినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఒక్కొక్క రోజు అయితే లక్షల్లో భక్తులు అక్కడికి చేరుకున్నారు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలే ఉన్నాయి. అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ అధికారులు అంచనా వేయలేకపోయారు. అందులోనూ జనవరి మాసం దగ్గర పడే కొద్దీ కూడా భక్తుల తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అందులోనూ మకర సంక్రాంతి వరకు కూడా భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. సో మకర జ్యోతి కోసం వచ్చేటువంటి భక్తుల సంఖ్య అనేది ఎప్పుడు కూడా లక్షల్లో ఉంటుంది. సో ప్రతిసారి కూడా ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో అక్కడ తొక్కిసలాట్లు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటీవల వరుసగా వస్తున్నటువంటి వివాదాల నేపథ్యంలో వస్తున్నటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ట్రావెన్కోర్ బోర్డు విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో కోర్టు కూడా జోక్యం చేసుకుంది. ప్రభుత్వం కూడా దీన్ని పూర్తిగా కూడా చర్యలు తీసుకోవడంలో విఫలమైనటువంటి విమర్శలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు కఠినమైనటువంటి ఆంక్షలు పెడుతోంది. ఎప్పుడూ లేని విధంగా మకర సంక్రాంతికి 40 నుంచి 50,000 మంది భక్తులకు మాత్రమే అనేది గతంలో ఎప్పుడూ కూడా లేదు. 1,00,000 నుంచి 2 లక్షలు ఎప్పుడు కూడా భక్తుల సంఖ్య అనేది ఉంటుంది. అలాంటిది ఈసారి కేవలం 50,000 మందికి మాత్రమే. అది కూడా ఇక్కడ ఆన్లైన్లో ఎక్కడైతే భక్తులు బయలుదేరుతారో ముందుగానే ఆన్లైన్ పాసులు ఉన్నటువంటి వారు మాత్రమే ఇక్కడికి రండి. స్పాట్ బుకింగ్ గతంలో ఇక్కడ పాసులు తీసుకున్నప్పటికీ పంపలో అక్కడ బుకింగ్ అనేది కరెంటు బుకింగ్ అనేది ఉంటుంది. అలాంటి అవకాశం ఇకపై లేదు. జనవరి 10 నుంచి ఈ ఆంక్షలు అనేటివి అమల్లోకి రాబోతున్నాయి. అంటే ఇప్పుడు ఇవాళ శబరిమలైకి బయలుదేరాలంటే ఇక్కడి నుంచి పాసు తీసుకుని ఉంటేనే వాళ్ళందరూ కూడా వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ గడిచినటువంటి 3 రోజులుగా ఈ లిమిటేషన్ ఏదైతే ఉంటుందో ఇక్కడి నుంచి బయలుదేరే 4 రోజులు లేదా 5 రోజులు సమయం పడుతుంది యాత్ర అంతా కూడా పూర్తి చేసుకుని శబరిమల వెళ్లే వరకు కూడా. సో అలాంటి వారికి దర్శనం అవకాశం అనేది లేదు. అంతవరకు కూడా వెళ్ళిన తర్వాత కేవలం పంబ నుంచే వెనుదిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ముందుగానే అంటే వారం 10 రోజుల ముందుగా ఇలాంటి నిబంధనలు కనుక ఉంచితే మేము ముందుగానే పాసులు తీసుకొని దర్శనానికి వెళ్ళి ఉండేవాళ్ళం.
ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల తమకు ఇబ్బందిగా ఉంటుంది. యాత్ర మధ్యలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దర్శనం వస్తుందా లేదన్నటువంటి అనుమానం అయితే ఉంది. సో ఈ గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఎందుకు ఇలాంటి నిర్ణయాలు ఉన్నటువంటి తీసుకుంటున్నారని శబరిమల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిబంధనలను సడలించాలి. కనీసం రోజుకు 70 నుంచి 80 వేల మంది వరకైనా సరే భక్తులు అనుమతించాలని వారు కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్ మురళి. సెకండ్ న్యూస్ చూస్తే టార్గెట్ 2024 ఏపీలో ఎన్నికల మూడ్ పీక్స్ కు వెళ్ళింది. సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. పోల్ జంక్షన్ లో బీజేపీ దారెటు ఒంటరిగా వెళ్లాలా పొత్తులతోనా? ఈ అంశంపై ఏపీ బీజేపీ ముఖ్య నేతలు సుదీర్ఘంగా చర్చించారు. తాడేపల్లిలో జరిగిన 2 రోజుల సమావేశం ఇవాళ ముగిసింది. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలను తీసుకున్నారు హైకమాండ్ దూత శివప్రకాష్. జనసేనతో పొత్తు కొనసాగుతుందా లేదా స్పష్టత ఇవ్వాలని కోరారు నేతలు. అలాగే టీడీపీతో పొత్తు అంశాన్ని అధిష్టానానికి వదిలేయాలని అభిప్రాయపడ్డారు. ఏపీలో ఈ నెలాఖరులోగా అమిత్ షా పర్యటన ఉంటుంది. ఆలోగా పొత్తులపై క్లారిటీ ఇవ్వాలని హైకమాండ్ ను కోరారు ఏపీ బీజేపీ నేతలు. ఈ సమావేశానికి జాతీయ నేత తరుణ్ చుగ్ రావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల హాజరు కాలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఏపీలో బీజేపీ దారెటు ఒకవైపు జనసేనతో పొత్తు ఉంది అంటున్నారు, కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఆల్రెడీ టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకుంది. ఈ కోయిలేషన్ యాక్సెప్ట్ చేసి వీళ్ళతో జాయిన్ అయ్యే పరిస్థితి ఉందా? సో ప్రస్తుతం ట్రయాంగిల్ అలయన్స్ అంటే మీరు చెప్పినట్టుగానే ట్రయాంగిల్ అలయన్స్కి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ ఏపీ బీజేపీలో నెలకొంది. ఒకవైపు జనసేన టీడీపీతో పొత్తులో వెళ్తున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీతో బీజేపీ పొత్తు ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఈ విషయంలో ఆ పార్టీ నేతలకు చాలా క్లియర్ కట్గా ఆ పార్టీ కీలక నేత సహసంఘటన కార్యదర్శి శివప్రకాష్ చాలా క్లియర్గా చెప్పారు. జనసేన పార్టీతో పొత్తు ఉంటుంది, ఈ అంశాన్ని చాలా క్లియర్గా చెప్పాలని కూడా స్పష్టం చేశారు. కానీ కొంతమంది నేతలు మాత్రం టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అనే అంశం పైన క్లారిటీ ఇవ్వాలని కోరినటువంటి సందర్భంలో ప్రధానంగా టీడీపీతో పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో జాతీయ పార్టీ అధినాయకత్వం చూసుకుంటుంది. ప్రస్తుతం జనసేన పార్టీతో తమ పొత్తు ఉందనే అంశంతోనే ప్రజల్లోకి వెళ్లాలంటూ కూడా శివప్రకాష్ సూచించారు. అయితే ప్రస్తుతం ఏపీలో పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో సార్వత్రిక ఎన్నికలకు కొంత సమయం మాత్రం ఉండటంతో ప్రస్తుతం వీటన్నిటికీ సంబంధించి త్వరలోనే ఏపీలో ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించబోతున్నారు. కాబట్టి అమిత్ షా పర్యటన లోపు కానీ లేదా అధినాయకత్వంతో మరోసారి చర్చించిన తర్వాత పొత్తులకు సంబంధించిన క్లారిటీ ఇస్తామనే అంశాన్ని చాలా క్లియర్గా ఆయన అయితే చెప్పారు. అయితే ఇక నేతల నుంచి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి అభిప్రాయాలను శివప్రకాష్ నేతలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పొత్తు లేకపోతే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని అభిప్రాయాలు తీసుకున్నటువంటి సందర్భంలో పొత్తు లేకుండా పోటీ చేస్తే కనుక ఓట్లు వస్తాయి తప్ప సీట్లు రావనే అభిప్రాయాన్ని కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా సీట్లు సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యాలు, అలాగే బీజేపీకి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి స్కోప్ ఏంటి అనేటువంటి అన్ని అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 5.5 గంటల పాటు జరిగినటువంటి కీలక సమావేశంలో ప్రస్తుతం పొత్తుకు సంబంధించి కొందరు నేతలు పెట్టుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించి పొత్తు పెట్టుకోవాలన్నా పొత్తులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా ఆ పార్టీకి సంబంధించి ఒక స్టాండ్ ఉంటుంది. ముఖ్యంగా పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, జాతీయ అధినాయకత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పొత్తు పెట్టుకోవడం వల్ల పార్టీకి ఉన్నటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం అవ్వడానికి అవకాశం ఉంటుందా లేదా, గతంలో టీడీపీతో పొత్తుకు సంబంధించి విభేదించి బయటికి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. కానీ బీజేపీ టీడీపీని వెళ్ళొద్దని పదే చెప్పినటువంటి సందర్భం ఉంది. సో వీటన్నిటినీ పరిగణలో తీసుకుని జాతీయ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి అప్పటి వరకు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి పార్టీ కార్యక్రమాలను కొనసాగించాలి. జనసేన పార్టీకి సంబంధించి పొత్తు కొనసాగుతుందనే అంశాన్ని చాలా క్లియర్గా శివప్రకాష్ అయితే చెప్పారు. సో టీడీపీతో పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం పూర్తిగా జాతీయ అధినాయకత్వం తీసుకుంటుంది. ఇప్పటికే ఢిల్లీ పర్యటన జరిగినటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి పూర్తిగా అధినాయకత్వానికి నివేదిక రూపంలో అందించారు. రాష్ట్ర పార్టీ నేతలకు సంబంధించి నిన్న జరిగినటువంటి సమావేశంలో కావచ్చు, ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కావచ్చు, వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు మొత్తం కూడా నివేదిక రూపంలో అధినాయకత్వానికి అందించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం జాతీయ అధినాయకత్వం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా పార్టీ నేతలు మాత్రం పొత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో పనిచేయాలని కూడా శివప్రకాష్ అయితే సూచించారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. ఇక థర్డ్ న్యూస్ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ లోకి వలసల వెల్లువతో మున్సిపాలిటీలో అవిశ్వాస పర్వం తెరపైకొస్తోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీతపై 12 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మంచిర్యాలలో రాజకీయం రసవత్రంగా మారింది. ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేతతో పాటు మరో 3 కౌన్సిలర్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ కి 11 మంది కౌన్సిలర్లు మద్దతిస్తున్నారు. 12వ తేదీన అవిశ్వాసంపై సమావేశం జరుగుతుండటంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల్లో వ్యూహాత్మకంగా ఈ 2 పార్టీలు వ్యవహరిస్తున్నాయి.
నాగర్ కర్నూలు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు జెడ్పీటీసీలు. మొత్తం జెడ్పీటీసీల సంఖ్య 20. వారిలో 11 మంది కాంగ్రెస్ కి చెందిన వాళ్ళు. బీఆర్ఎస్ కి చెందిన లింగాల జెడ్పీటీసీ కాంగ్రెస్ లో చేరుతున్నారు. 12 మంది బలంతో చైర్పర్సన్ శాంతికుమారిపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, నిజామాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో క్షేత్రస్థాయిలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల్లో అవిశ్వాస రాజకీయాలు తెరలేచాయని చెప్పుకోవచ్చు. ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో అయితే ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని సైతం నెగ్గినటువంటి సందర్భం కనిపిస్తోంది. స్థానిక అయితే ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్ పండిత్ వినీత పైన అవిశ్వాసం నెగ్గడంతో ఇటు మిగిలిన చోట్ల ఏదైతే అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి మిగిలిన చోట్ల ఈ రాజకీయాలు మరింత వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటు మంచిర్యాల జిల్లా అయితే బెల్లంపల్లి మున్సిపాలిటీలో అయితే క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ పైన ఏదైతే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు రహస్య ప్రాంతానికి తరలి వెళ్లేందుకు క్యాంపు రాజకీయాలకు కూడా బస్సులో తరలి వెళ్ళినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. దీనికి తోడు స్థానిక సంస్థలు అలాగే మున్సిపాలిటీలోనే కాకుండా నాగర్ కర్నూలులో జిల్లా పరిషత్లోనే ఈ ముసలం అనేది రేగిందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 11 మంది కౌన్సిలర్లు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారంతా కూడా జిల్లా కలెక్టర్తో సమావేశమైనటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. గడిచిన 2-3 రోజుల నుంచి కూడా ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పెద్ద స్థాయిలో చర్చలు కూడా జరిగాయి. స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావుతో కూడా ఈ 11 మంది జడ్పీటీసీలు సమావేశమై చర్చించారు. తదుపరి ఎవరిని జడ్పీ చైర్మన్గా ఎన్నుకోవాల్సినటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చలు జరిగాయి. అయితే ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీ బలం కేవలం 4 మాత్రమే జడ్పీటీసీలు ఉండేది. కానీ ఎన్నికల జరుగుతున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 7 జడ్పీటీసీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో 20 మంది జడ్పీటీసీలు ఉన్నటువంటి జిల్లా పరిషత్లో దాదాపుగా మెజార్టీ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసమయ్యాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రస్తుతం జడ్పీ చైర్పర్సన్గా కొనసాగుతున్న శాంతకుమారి పైన అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. మరికొద్ది సేపట్లో ఈ అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్కు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే మంత్రి జూపల్లితో వీరంతా కూడా సమావేశమై తదుపరి ఈ పరిణామాలకు సంబంధించి కూడా చర్చించినట్టుగా అయితే తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం రాష్ట్రంలో అధికారం మార్పు అనేది జరగడంతో క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ముందు చేరిన వారితో పాటుగా ప్రస్తుతం ఎవరైతే మద్దతు ఇస్తారో వారందరినీ కూడా లెక్కలు బేరీజు వేసుకొని ఆయా మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో ఈ అవిశ్వాసానికి తెరలేపుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక పురుగుల అన్నం పెడుతున్నారని రోడ్డెక్కారు హైదరాబాద్ జేఎన్టీయూ పీజీ విద్యార్థులు. అన్నంలో, కూరల్లో పురుగులు వస్తున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. క్యాంపస్ లో తమపై సెక్యూరిటీ సిబ్బంది జులూం చేస్తున్నారని వాపోయారు. 4 కలిసి మాట్లాడుకోలేని పరిస్థితి ఉందన్నారు. క్యాంపస్ లో అనధికారికంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారని విమర్శించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రిజిస్ట్రార్ హుసేన్ విద్యార్థులతో చర్చించారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని స్పష్టం చేశారు విద్యార్థులు. అటు ఉస్మానియా క్యాంపస్ కూడా ఆందోళనలతో దద్దరిల్లింది. ఓయూ లేడీస్ హాస్టల్ ఓ వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించాడు. ఈ ఘటనతో స్టూడెంట్స్ ఆందోళనకు గురయ్యారు. హాస్టల్లో భద్రత లేకుండా పోయిందని ఆందోళనకు దిగారు. వర్సిటీ గేట్లను మూసేసి రాస్తారోకో నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. విద్యాసాగర్, జేఎన్టీయూ హాస్టల్ విద్యార్థులు ఆహార విషయమై అలానే ఇటు ఓయూ విద్యార్థులు హాస్టల్ విద్యార్థుల్లో భద్రత విషయమై నిరసన వ్యక్తం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే అధికారులు ఎవరైనా స్పందించారా? వారితో చర్చించేందుకు ముందుకొచ్చారా? ఎస్, నగరంలో ఒకే రోజు 2 ప్రధాన యూనివర్సిటీల్లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను. ఇక్కడ ఒక దొండగుడు అమ్మాయిల హాస్టల్లో జొరబడ్డాడంటూ కూడా విద్యార్థినులంతా కూడా రోడ్డుకి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటే, మరొక వైపు జేఎన్టీయూలో పురుగుల అన్నం పెడుతున్నారంటూ అదేవిధంగా అనధికారికంగా 4 విద్యార్థులు ఒక్కచోట చేరినా సరే ఉండనివ్వకుండా 144 సెక్షన్ లాగా మమ్మల్ని నిర్బంధిస్తున్నారంటూ కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి జేఎన్టీయూలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులంతా కూడా ఏదైతే ఎన్సీసీ గేట్ నుంచి తార్నాక వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మీద బైఠాయించి వీరంతా కూడా
తమ సమస్యను పరిష్కరించేందుకు బీసీ రవీందర్ రావాలి, తమ సమస్యలను అడ్రస్ చేయాలి, పురుగులు అన్నం పెడుతున్నారంటూ బేసిన్లు కూడా మన మధ్యాహ్న భోజనానికి పెట్టినటువంటి బేసిన్లు తీసుకొచ్చి మరి నిరసన తెలియజేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా గత కొంతకాలంగా పెండింగ్లో యూనివర్సిటీలకు సంబంధించిన సమస్యలు ఎన్నో పేరుకుపోయాయి, వాటన్నిటిని కూడా పరిష్కరించాలి, అప్పటి వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామంటూ వీరంతా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ఉస్మానియా యొక్క యూనివర్సిటీలో అమ్మాయిలకు సంబంధించి సెక్యూరిటీ పెద్ద ప్రాబ్లంగా మారింది. గతంలో కూడా విద్యార్థినుల హాస్టల్లోకి దుండగులు ప్రవేశించి తలుపులు కొడుతున్నటువంటి సిచ్యువేషన్లో బిక్కుబిక్కుమంటూ ఇక్కడ కాలం వెల్లదీస్తున్నాము. అదేవిధంగా మరొక వైపు జేఎన్టీయూలో చూస్తే విద్యార్థుల మీద అనధికారికంగా ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా నలుగురు విద్యార్థులు ఒక్కచోట చేరి మాట్లాడుకున్నా సరే తమకు సెక్యూరిటీ అంతా కూడా విజిల్స్ చేసి వెళ్ళిపోవాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు విద్యార్థులకు హాస్టల్స్లో ఉండేటువంటి వారందరికీ కూడా భోజనానికి సంబంధించి సరైన ఆహారం పెట్టడం లేదు, పురుగుల భోజనం వస్తుంది, వీటిని ఎలా తినాలంటూ కూడా వాటిని రోడ్డు మీదకి తీసుకొచ్చి చూపిస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఈరోజు 2 యూనివర్సిటీల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు వచ్చి వీటి మీ సమస్యను పరిష్కరించాలి, అప్పటిదాకా కూడా ఆందోళన కొనసాగిస్తామంటూ విద్యార్థులంతా కూడా రోడ్లపై బైఠాయించడంతో 2 ప్రధాన యూనివర్సిటీలు నగరంలో విద్యార్థుల ఆందోళనతోటి దద్దరిల్లుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రధాన రహదారి ఉస్మానియా యూనివర్సిటీ గుండా వెళ్తుంది. ఎన్సీసీ గేటు మూసేసి విద్యార్థులు వాహనాలు ఏవి కూడా వెళ్లకుండా ఇలా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుండటంతో పోలీసులంతా కూడా వారితో నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. రిజిస్ట్రార్ కూడా ఫోన్లో మాట్లాడారు తప్ప ఎవరు కూడా వచ్చి తమ సమస్యను అడ్రస్ చేసినటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఆందోళన విరమించేది లేదని చెప్తున్నారు. వైస్ ఛాన్సలర్ రోడ్డు మీదకి రావాల్సిందే, మా సమస్యను తెలుసుకోవాలి, సెక్యూరిటీ మీద మాకు హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించమంటూ కూడా ఉస్మానియా విద్యార్థులు చెప్తుంటే జేఎన్టీయూలో కూడా విద్యార్థులంతా కూడా అదే తరహాలో తమ సమస్యను అడ్రస్ చేసే వరకు కూడా ప్రొటెస్ట్ చేస్తామంటూ చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. రైట్, ఇక మరొక ఎక్స్క్లూజివ్ వార్త. అరకు గిరిజన సహకార సంస్థకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కింది. నాణ్యతలో అరకు కాఫీకి అత్యుత్తమ పురస్కారం లభించింది. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో జీసీసీ వైస్ చైర్మన్ ఎండి సురేష్ కుమార్ అవార్డుని అందుకున్నారు. కేంద్ర మంత్రులు జయశంకర్, పీయూష్ గోయల్ అరకు గిరిజన సహకార సంస్థను అభినందించారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు గిరిజన రైతుల కృషి అన్నారు జీసీసీ వైస్ చైర్మన్ సురేష్ కుమార్. గిరిజన రైతులు, సంస్థ సిబ్బంది సహకారం మరువలేనిదన్నారు. దేశంలో వివిధ జిల్లాల్లో ప్రాచుర్యం పొందిన ఉత్పత్తులకు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ పేరిట ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కేంద్రం చేపట్టిన 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ చేనేతకు 5 అవార్డులు దక్కాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ జంధ్యాని చీరలు, అల్లూరు జిల్లా అరకు కాఫీకి బంగారు పతకాలు దక్కగా శ్రీకాకుళం జిల్లా పొందూరు కాటన్ చీరలు, కర్నూలు జిల్లా కొడుమూరు గద్వాల్ చీరలకు కాంస్యం దక్కింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టు, గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక స్థానం లభించింది. మా ప్రతినిధి ఖాజా మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు ఖాజా. ఖచ్చితంగా అల్లూరు జిల్లా మన్యంలో పుట్టి దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొంది విదేశీయుల మనసులు సైతం గెలుచుకున్న అరకు కాఫీ ఆహా అనేలా మరో అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక అవార్డులు సొంతం చేసుకున్న అరకు కాఫీ మరో జాతీయ స్థాయిలో మరో విశిష్ట గుర్తింపు పొందింది. దేశంలోని వివిధ జిల్లాల్లో జిల్లాకు సంబంధించిన అత్యున్నత పంట నుంచి ఉత్పత్తి అయిన ఒక ప్రోడక్ట్కు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ పేరుతో అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఆ దిశగా ఎంట్రీలను ఆహ్వానించింది. దాదాపుగా దేశవ్యాప్తంగా 64 ఎంట్రీలు వస్తే వాటిలో 16 ఎంట్రీలు 16 వాటికి బహుమతులు అవార్డులు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి నిన్న ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని కూడా పిలిపించారు. అయితే ఇందులో ప్రధానంగా ఏపీకి 6 అవార్డులు వచ్చాయి. వాటిలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక అరకు కాఫీకి అత్యుత్తమ పురస్కారం లభించగా మరోవైపు చేనేత జౌళి పరిశ్రమకు సంబంధించి చీరలకు మరో 5 పురస్కారాలు కూడా లభించాయి. వీటిలో ప్రధానంగా అరకు కాఫీ విషయానికి వస్తే ఇది ఉత్పత్తి, పంట సాగులో నాణ్యత, సేంద్రియ ఎరువులతో పంట పండించడంతో పాటు ఆ ప్రొడక్ట్ తయారీకి హైజీనిక్ కండిషన్స్తో ప్రొడక్ట్ తయారీ చేసి ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలోని గత అక్టోబర్లో ఒక కేంద్ర బృందం ఏజెన్సీలో పర్యటించి ఒక నివేదిక కూడా కేంద్రానికి సమర్పించింది. దీంతో ఒక్కసారిగా ఈ అరకు కాఫీ జీసీసీ ఆధ్వర్యంలో ఉత్పత్తి
ఉత్పత్తి అవుతున్న ఈ అరకు కాఫీకి ప్రత్యేకంగా బహుమతి ఇచ్చి సత్కరించింది. ఈ బహుమతిలో ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్లో పండే అత్యుత్తమ యాపిల్స్ సైతం వెనక్కి నెట్టిన అరకు కాఫీ అందరూ ఆహా అనేలా మరోసారి అత్యున్నత 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అవార్డును సొంతం చేసుకుంది. బంగారు రేసులో అంటే బంగారు పథకం రేసులో ఇది ముందుకు వచ్చింది. ఇదే నేపథ్యంలోనే ఈ అవార్డుతో మరింత ప్రోత్సహించే విధంగా ముందుకెళ్తామని జీసీసీ వైస్ చైర్మన్ ఎండి శంకర్ చెప్తున్నారు. ఇదే నేపథ్యంలోనే దాదాపుగా ఆ ఏజెన్సీ వ్యాప్తంగా 2,30,000 ఎకరాల్లో ఈ పంట సాగు అవుతోంది. ఈ ఏడాది మరింత టార్గెట్ పెంచుకొని మరింత సేకరించి ఆ గిరిజనులకు మరింత భరోసా ఇవ్వడం కాకుండా దీన్ని ఉత్పత్తిని విదేశాల్లో సైతం ప్రచురణ పొందేలా కల్పిస్తామని వైస్ చైర్మన్ చెప్తున్నారు. అలాగే ఈ మొత్తం ఈ అవార్డుకి సంబంధించి క్షేత్రస్థాయిలో గిరిజనుల నుంచి సిబ్బంది సహకారంతోనే ఇది జరిగిందని చెప్తున్నారు వైస్ చైర్మన్. రైట్, థ్యాంక్ యూ కాజా డీటెయిల్స్ అందించినందుకు. ఇది వాళ్ళ 585 తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి టీవీ 9.